చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ g ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 7, 8 అండ్ h ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 5, 4, 2 దెన్ ఫైండ్ g ఇంటూ h అండ్ h ఇంటూ g. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? g అంటే సెట్ ఆఫ్ 7, 8 అండ్ h ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 5, 4, 2. ఇప్పుడు చూడండి, క్వశ్చన్లో ఏమేమి కనుక్కున్నది? జీ ఇంటూ హెచ్ ఇంటూ జే. ఫస్ట్ జీ ఇంటూ హెచ్ చేద్దాం. జీ ఇంటూ హెచ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ జీలో జీ ఇంటూ హెచ్ అంటే జీతో హెచ్ని ఇంటూ చేయమన్నారు. ఫస్ట్ జీలో ఏమేమి ఉన్నాయి? 7 ఇంటూ 8 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్తో హెచ్ని ఇంటూ చేద్దాం. అంటే ఫస్ట్ 7 ఇంటూ 5. 7 సెట్ ఆఫ్, ఫస్ట్ కంపల్సరీగా సెట్ వేసుకోవాలి. సెట్ ఆఫ్ 7, 5. నెక్స్ట్ 7 ఇంటూ 4. నెక్స్ట్ 7 ఇంటూ 2. ఇప్పుడు 7తో అయిపోయింది. 3 ఎలిమెంట్స్ని చేసేసాం. నెక్స్ట్ ఏముంది? 8 ఉంది. 8తో 5. 8, 5. నెక్స్ట్ 8, 4. నెక్స్ట్ 8, 2. ఇది జీ ఇంటూ హెచ్. నెక్స్ట్ ఇంకోటి ఏం కనుక్కున్నారు? హెచ్ ఇంటూ జీ. హెచ్ ఇంటూ జీ. ఫస్ట్ మనకి జీతో హెచ్ని చేసాం. ఇప్పుడు హెచ్తో జీ చేయాలి. ఇదే రిపీట్గా రివర్స్ రావాలి అంతే. 5తో ఫస్ట్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఎలిమెంట్తో ఇవి 2 చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్తో 7, 5, 7. నెక్స్ట్ 5 ఇంటూ 8. 5తో ఈ 2 ఎలిమెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమొచ్చేసింది? 8, 4, 8. నెక్స్ట్ 4, 7. ఫస్ట్ నేను అది తీసుకున్నాను. ఎలా అయినా రాసుకోవచ్చు, సెట్లో అన్నీ ఉండాలన్నమాట. నెక్స్ట్ 2, 7. 4తో అయిపోయింది 2 ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 2 ఉంది. 2తో ఈ 2 ఎలిమెంట్స్ చేయాలి. 2, 7. నెక్స్ట్ 2, 8. సెట్లో చేయాలి. కంపల్సరీగా సెట్లోనే వేసుకోవాలి. ప్రతిదానికి కామన్ ఉండాలి. నెక్స్ట్ కూడా కామనే ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జీ ఇంటూ హెచ్ చేసాం, హెచ్ ఇంటూ జే చేసాం. ఇక్కడ చూడండి, కామన్గా ఏది చేసినా రిపీటెడ్గా రివర్స్లో వచ్చాయి అంతే.